ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇదే విషయం మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మిట్టా నర్సేగౌడ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నర్సే గారు, ఈరోజు జరిగినటువంటి ఏదైతే రాజ్యాంగ సదస్సులో ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయటమే నా టార్గెట్ అన్నారు. సరే, కొన్ని కారణాల వల్ల ఆయన లేకుండా పోయారు. తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవటానికి అర్హత లేనిది అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక సార్లు రాహుల్ గాంధీ కొన్ని విషయాల్లో రాజకీయంగా కొంచెం పోరాడుతున్నప్పటికీ కూడా తనకు తానే విసిగి వేశారన్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇండి కూటమిలో ఉన్నటువంటి ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో అవి కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బహిరంగంగానే కోరుకోవట్లేదు. ఆ నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఈ రోజు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగ సదస్సులో చేసిన వ్యాఖ్యలు అంటే ఏకైక మోదీని దింపే దమ్ము ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే అంటూ ప్రస్తావిస్తూనే ఎన్డీఏ కూటమికి వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు కూడా రావు అంటూ చెప్తున్న సందర్భంలో ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని గట్టిగా నమ్ముతున్నారు. ఇటు పక్క చూస్తే ఇండి కూటమిలో ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మెగా 9 టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీ నాయకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మీరు ఇందాక మాట్లాడిన అంశాలలో కొంతనే మాకు వినబడుతుంది, మధ్యలో డ్రాగ్ అవుతుంది. మీరు స్పీడ్గా మాట్లాడడంతో లేదంటే వాయిస్ కట్ అవుతుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏఐసిసిలో అక్కడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గాంధీ గారి కుటుంబము అంటామా, లేదంటే నెహ్రూ గారి కుటుంబం అంటామా, ఖాన్ గారి కుటుంబం అంటామా, ఏ కుటుంబం అంటామో తెలియదు. కానీ దేశంలో వారి కుటుంబానికి ఉన్న వీక్నెస్ను రేవంత్ రెడ్డి గారు పసిగట్టారు. ఆయన పదవి ఉండాలి అంటే గాంధీ కుటుంబాన్ని పొగడాలి. పొద్దున లేచి ఎలా భజన చేస్తే పదవులు కాపాడుకోవచ్చో అది తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి గారు అనేది సుస్పష్టంగా మొన్నటి వాక్యాలతోటి ఈరోజు వాక్యాలతోటి తెలిగిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక అంశం మీద స్పష్టత లేకుండా ఒకటి నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది. ప్రభుత్వం నడిపే వ్యక్తి పాదయాత్ర చేసినా ప్రజా సమస్యలు తెలుస్తాయి, ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చిన ఇన్ఛార్జి మంత్రి గారు పాదయాత్ర చేయడము, దానికి ఏం శాండిటీ? రేవంత్ రెడ్డి గారి హోదా ఏంది? ఆయన ముఖ్యమంత్రి కాదా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాలన చేస్తున్నాడా లేదా? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఈ పాదయాత్రలో పక్కకు పెట్టారు? అది రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సింది పక్కన పెట్టేసి ఆయనకి ఎక్కడో ఆయన పదవి మీద ఆయనకు నమ్మకం లేకుంటుంది. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో కూడా బీసీ కుల దాని మీద మాట్లాడినప్పుడు కూడా తను చెప్పిన అంశం ఏంది? నేను అనారోగ్య కారణాల వల్లనో కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఈ సదస్సుకు రాలేకపోతున్నానని చెప్పేసి ఒక లెటర్ రాస్తే దాన్ని ఆస్కర్ అవార్డు లెవెలా, ఒక భారతరత్న లెవెల్లా, ఒక నోబెల్ బహుమతి లెవెల్లో ఆయన దాన్ని ప్రొజెక్ట్ చేశాడంటే రేవంత్ రెడ్డి గారి పదవి మీద అభద్రతా భావంతో ఉన్నాడు. ఆ కుటుంబాన్ని ఏదో విధంగా ఏ వేదిక దొరికితే ఆ వేదికలో ఆ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలి, పదవిని కాపాడుకోవాలనే దాని మీదనే ఆయన ధ్యాస ఉన్న తప్పైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినాము, తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తీరుస్తాము అని చెప్పేసి భరోసా ఇచ్చి మేము అధికారంలోకి వచ్చినాము అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం పూర్తిగా మర్చిపోయింది. గాంధీ గారి కుటుంబమో, ఖాన్ గారి కుటుంబమో, నెహ్రూ కుటుంబమో ఈ మూడిట్లలో ఏది తీసుకుంటారో ప్రజలు తెలియదు. కానీ ఈ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకుంటే మన పార్టీ మన పదవి పదిలంగా ఉంటుంది. ఇందాక పెద్దలు చెప్పారు, మనోహర్ గారు వారు చెప్పిన దాంతో ఒక అంశం ఏకీభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏది కూడా ఆయన పదవి చెప్పుకోవడానికి కాపాడుకోవడానికి, ఇంకొకటి రాహుల్ గాంధీ గారికి ఆయన సమర్థుడు కాదు అనేది స్పష్టంగా దేశ ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి కాదు, ప్రభుత్వంలో చేరే అవకాశం వచ్చింది, 2 సార్లు వచ్చింది, 2-3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉన్న ఆయన ఈ రోజు వరకు
పార్టీని నడపగలుగుతాను అనేది ఒక భరోసా లేదు, బాధ్యత లేదు, దాని గురించి ఆలోచన లేదు. ఎంతసేపు కుటుంబాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం నడుపుతున్నాడు కానీ నేను పార్టీని నడుపుతాను, నేను భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తాను అని చెప్పేదమ్ము లేదు. ఇంకొక అంశం ఉన్నది కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఆయన బాధ్యతలు తీసుకొని ఈ రోజు వరకు ప్రచారం చేసిన దాఖలాలు లేదు. ఏదో టైం పాస్కి వస్తాడు, 2-3 సభలలో వస్తాడు, టీ షర్ట్ వేసుకుంటాడు, క్యాజువల్ గా పోతాడు. ఒక మనిషికి అనేది ఒక హోదాను మెయింటైన్ చేసేటప్పుడు దానికి తగ్గ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు మనం టీవీ డిబేట్లో కూర్చున్నామండి, అందరం ఎంతో బాధ్యతాయుతంగా కొన్ని షర్ట్ వేసుకున్నాము, మంచిగా నీట్గా కూర్చున్నాము, అవునా కదా? అదే టీ షర్ట్ వేసుకునో క్యాజువల్ గానో వస్తే దానికి విలువ ఉండదు. ఒక పదవిలో ఉన్నప్పుడు, ఒక బాధ్యత ఉన్నప్పుడు, ఒక సోషల్ అవేర్నెస్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఎట్లా పెడతామో అట్లనే రాజకీయాలలో కూడా బాధ్యతాయుతంగా మనం డ్రెస్సింగ్ కాడికి వెళ్ళి మొదలుకుంటే ప్రవర్తన కూడా అట్లా ఉండాలి. ఏది పోయినా మా కుటుంబానికి దాన్ని అడ్డం పెట్టుకునే కృష్ణారెడ్డి రాజకీయాన్ని కృష్ణారెడ్డి గారు మీరు చెప్పినట్టే ఓకే, రాహుల్ గాంధీలో ఆ ధైర్యం, ఆ గట్స్ లేవంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆ దేశం మొత్తంలో నరేంద్ర మోదీని దింపే ఏకైక వ్యక్తి, దమ్మున్న వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ ఇటు పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని చూసుకుంటే సరే అది కూడా కాదంటున్నారు మీరు, బాగానే ఉంది. వాస్తవంగా నరేంద్ర మోదీకి ధీటుగా ప్రతిపక్షంలో ఎవరున్నారని మీ అభిప్రాయం? రాహుల్ గాంధీకి లేదు, ఓకే, కానీ దింపేదా కాకపోయినా కూడా కనీసం నరేంద్ర మోదీని ఢీ కొట్టగలిగేటువంటి వ్యక్తి అంటే ఆ లెవెల్లో మీరు అంటున్నారు కదా, కనీసం కొన్ని ప్రిన్సిపల్స్ కూడా తెలియదు రాహుల్ గాంధీ, కానీ కనీసం అలాంటి చరిష్మా గల వ్యక్తి ఎవరని మీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో? ముందుగా ఒకటి సార్, ఈరోజు నరేంద్ర మోడీ గారికి దరిదాపుల్లో ఏ పార్టీలో లేరు. ఎందుకు అంటే గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, ఈ 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన, ఈ రోజు వరకు ఆయన మీద కానీ సింగిల్ అవినీతి ఆరోపణ కానీ ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా ఏ పార్టీకి కాదు, ఏ వ్యక్తికి కాదు, గింత కూడా నొచ్చుకునే విధంగా లేదు. అంటే ఒక మతం కానీ, ఒక కులం కానీ, ఒక వర్గం కానీ, ఒక జాతి కానీ నొచ్చుకునే విధంగా ఈ 25 సంవత్సరాల కాలంలో ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేడు. ఆయన పాలన కూడా పారదర్శకంగా ఉంది. ఆయన క్యాబినెట్ లో ఈ రోజు వరకు అవినీతి లేని, మచ్చలేని పాలన నడుస్తుంది. ఇలాంటి పాలన రావాలంటే ఇప్పుడు మీరు భారతదేశ చరిత్రలో ఎవరినో చూసుకున్నా, ఒక మమతా బెనర్జీని చూసుకున్నా, అరవింద్ కేజ్రీవాల్ను చూసుకున్నా, వాళ్ళ కుటుంబాల మీద కానీ, వాళ్ళ మంత్రివర్గాల మీద కానీ ఏ పార్టీలో తీసుకున్నా, ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే మనం మాట్లాడేది ఏం లేదు. అది పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలియదు, పాలన దాన్ని పార్టీ నడిపిస్తున్నదో ఎవరెవరు, ముందు ఎవరున్నారో తెలియదు, వెనకాల ఎవరున్నారో తెలియదు. స్పష్టంగా ఒక నాయకుడు బాధ్యత తీసుకొని ముందుకు పార్టీని అందుకే అడిగింది. ఎందుకంటే ఎవరైనా మా నరేంద్ర మోదీ పోటీగేడు ఉన్నారని ఎవరు చెప్పరు. నేను కావాలని ఆ ప్రశ్న అడిగాను. ఎందుకంటే ఇండో కూటమిని నాయకత్వ పగ్గాలు చేయడం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యల కోసం ఈ ప్రశ్న వేశానండి, అంతే, వేరే ఉద్దేశం కాదు. నరేంద్ర మోదీకి ధీటుగా ఇంకొక వ్యక్తి ఉండబోడు అనేది మీ పార్టీ అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు ప్రధానమంత్రి అవటం మనం చూసాము. ఇప్పటికి కూడా ఫలానా వ్యక్తి ధీటుగా ఉన్నారనేటువంటి వార్త ఎక్కడ జరగట్లేదు. కాబట్టి కావాలని ఈ ప్రశ్న వేశానండి.